Good afternoon. Welcome to the class on quadratic equation. As you know that quadratic equation is a part of algebra. మనం ఈ బీజగణితంలో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటువంటివి అంటే మనం వర్గ సమీకరణాలు అంటాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీనిలో మీకు మూలాల స్వభావము, మూలాలు ఇచ్చేటప్పుడు వర్గ సమీకరణాన్ని కనుక్కోవటం, వర్గ సమీకరణం ఇచ్చేటప్పుడు మూలాలు కనుక్కోవటం అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలానే మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే పద సమస్యలు కూడా వీటిపైన వచ్చే అవకాశం ఉంటుంది. సుమారు 3 నుంచి 4 క్వశ్చన్లు ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు శ్రద్ధ పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని తెలుగులో అయితే వర్గ సమీకరణము అంటారు. వర్గ అంటే 2. కాబట్టి ఏదైనా ఒక బహుపది యొక్క ఘాతము అంటే పరిమాణం 2 అయితే దాన్ని మనం వర్గ బహుపది అంటాం. ఒక సమీకరణం యొక్క పరిమాణం డిగ్రీ 2 అయితే దాన్ని వర్గ సమీకరణము అంటారు. సో ఇది వర్గ సమీకరణం. అంటే ఒక వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ax² + bx + c = 0. ax² + bx + c = 0, where a is not equal to 0, a, b, c belongs to r, real numbers. దీన్ని మనం వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము అంటారు. ఇక్కడ a is not equal to 0 అని క్లియర్గా చెప్పాం. కరెక్ట్. సో ఎందుచేతనంటే a = 0 అయింది అనుకోండి, అప్పుడు x² పదం లోపిస్తుంది. అది రేఖీయ సమీకరణం అవుతుంది. దాని యొక్క పరిమాణం 1 అవుతుంది. అందుచేత మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది a is not equal to 0 అనేటువంటిది కండిషన్. కొన్ని సందర్భాల్లో ఈ కండిషన్ పైన కూడా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. ఈ వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి. ఇందులో మూలము అంటే ఏంటి అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూలము అంటే ఒక ఏ విలువ అయితే సమీకరణాన్ని తృప్తిపరుస్తుందో ఆ విలువను మనం మూలము అంటారు. The value which satisfies the given equation is called the root of the equation. ఇందులో మనం మూలమనే పదాన్ని ఉపయోగిస్తాం. సాధారణంగా ఉన్నటువంటి ఒక వ్యవహారిక లోపం ఏంటి అంటే బహుపది శూన్యము, మూలము అనేదాన్ని రెండింటినీ మనం సాధారణంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కానీ బహుపది శూన్యాల్ని బహుపదులకు మాత్రమే వాడాలి, మూలాన్ని మాత్రం సమీకరణానికి వాడాలి. కాబట్టి వీటిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిన ఆస్కారం ఉండదు. రేఖీయ సమీకరణం అయితే 1 మూలం ఉంటుంది, వర్గ సమీకరణం అయితే 2 మూలాలు ఉంటాయి. అలానే క్యూబిక్ ఈక్వేషన్ అయితే 3 మూలాలు ఉంటాయి, బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే 4 మూలాలు ఉంటాయి. ఇలా దాని యొక్క పరిమాణంకు సమానమైనటువంటి మూలాల సంఖ్య ఉంటుంది. వర్గ సమీకరణం క్వాడ్రా కాబట్టి దీనికి 2 మూలాలు ఉంటాయి. ఈ మూలాల్ని మనం సాధిస్తే జనరల్గా మనకు x = -b ± √b² - 4ac/2a. ఇది మూలానికి సంబంధించిన సూత్రం. x = -b ± √b² - 4ac/2a. ఇందులో ప్లస్ ఆర్ మైనస్ అని వాడాం. ప్లస్ వాడితే ఒక పదం వస్తుంది, మైనస్ వాడితే ఇంకోటి వస్తుంది. ప్లస్ వాడారనుకోండి -b + √b² - 4ac/2a ఉంటుంది. మైనస్ వాడితే -b - √b² - 4ac/2a అవుతుంది. ఇవి మూలాలు. ఈ 2 మూలాల్ని మనం సర్వసాధారణంగా ఆల్ఫా అండ్ బీటా అనేటువంటి అక్షరాలతో సూచిస్తాం. సో ఆల్ఫా బీటా ఇన్ జనరల్ మీరు జాగ్రత్తగా పరిశీలించారనుకోండి, ఆల్ఫా బీటా అని వస్తుంది కదా. ఆల్ఫా అయితే ఘన సమీకరణము అనుకోండి, క్యూబిక్ ఈక్వేషన్ అనుకోండి, మనం ఆల్ఫా బీటా గామా అనేటువంటి దాన్ని వాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా అని తీసుకుందాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మూలాల మొత్తం. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a అంటే -x గుణకము x² గుణకం, x గుణకము x² గుణకము అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y + 5 = 0 అనేటువంటిది పదం ఇచ్చాం అనుకోండి. 2x + 3y + 5 ఏమైనా తీసుకున్నారు, అది x అండ్ yలో తీసుకున్నారు. అదే 2x² + 3x + 5 అని తీసుకున్నారు అనుకోండి. దీని యొక్క మూలాల మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి. x యొక్క గుణకం ఎంత 3, x² గుణకం ఎంత 2, కాబట్టి -3/2 అనేది మూలాల మొత్తం అవుతుంది. అలాగే మూలాల లబ్ధం ఆల్ఫా బీటా ఈ c/a. సి అంటే ఏంటి, దేన్ని చూశారు, సి అంటే స్థిర పదం, కాన్స్టెంట్, స్థిర పదము బై x² గుణకం, స్థిర పదము బై x² గుణకం. సో దీని నుండి కూడా మనకు ఈ రెండిటిపైన ఆధారపడి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్? సో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ సూత్రాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి. మూలాల మొత్తము అనేది ఆల్ఫా ప్లస్ బీటా = -b/a, ఆల్ఫా బీటా = c/a అనేటువంటిది వస్తుంది. దాన్ని ఇంకా సింపుల్గా మనం చెప్పాలంటే ఏం చేస్తాము, -x గుణకము బై x² గుణకము అంటాము. అలాగే స్థిర పదము బై x² గుణకం. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకు సులభంగా వీటిపైన వచ్చేటువంటి ప్రశ్నల్ని మనం సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. 2x² + 3x + 5 = 0. ఈ సమీకరణం యొక్క మూలాల మొత్తము ఎంత, అదేవిధంగా మూలాల లబ్ధము ఎంత అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. మూలాల మొత్తము మన సూత్రం ఏం చెప్పాము, దీన్ని రాసేటప్పుడు నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే కాస్త సులువుగా చేసుకోవడానికి ఇమీడియట్గా దాని క్రింద ax² + bx + c = 0 అని రాసిపెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు గుణకాలని సులభంగా పోల్చడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మూలాల మొత్తము అన్నాం కదా, ఆల్ఫా ప్లస్ బీటా, సూత్రం ఏంటి, -b/a. ఇక్కడ b వాల్యూ ఎంత 3, a వాల్యూ ఎంత 2, కాబట్టి సింపుల్గా -3/2 అని చెప్పచ్చు. అలాగే మూలాల లబ్ధము ఆల్ఫా బీటా, మూలాల లబ్ధము ఆల్ఫా బీటా అంటే c/a, మూలాల లబ్ధము c/a. c అంటే ఇక్కడ ఎంత 5, కరెక్ట్. అలాగే a అంటే 2. సో మూలాల మొత్తం ఎంత అయింది, -3/2. మూలాల లబ్ధం ఎంత అయింది, 5/2. వెరీ సింపుల్ కదా. సో జస్ట్ ఈ సూత్రాన్ని ఉపయోగించి మూలాల మొత్తాన్ని, మూలాల లబ్ధాన్ని కనుక్కోవచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు జనరల్గా మనకు పరీక్షలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. జస్ట్ సూత్రాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మూలాల మొత్తానికి -x గుణకము బై x² గుణకము, మూలాల లబ్ధానికి స్థిర పదము బై x² గుణకము, -b/a అండ్ c/a అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మరి మూలాల మొత్తము మూలాల లబ్ధం ఇచ్చేటప్పుడు సమీకరణాన్ని కనుక్కోమంటాడు. అటువంటిప్పుడు సూత్రం ఏంటి, మనకు సూత్రం ఏంటి అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా = 0 అనేటువంటిది మనకు మూలాల మొత్తము మూలాల లబ్ధము ఇచ్చేటప్పుడు ఆ వర్గ సమీకరణం కనుక్కోవడానికి సూత్రం. ఇప్పుడు మనం ఒకసారి ఇంతకుముందు కనుక్కుందాన్ని ప్రయత్నం చేద్దాం. మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, లెక్కలో ఆల్ఫా ప్లస్ బీటా = -3/2 వచ్చింది. ఆల్ఫా బీటా ఎంత ఇచ్చారు, వచ్చింది మనకి ఆల్ఫా బీటా = 5/2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్రతిక్షేపణ చేద్దాం. x² కరెక్ట్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 5/2 = 0. మొత్తం సమీకరణాన్ని 2తో మల్టిప్లై చేశారనుకోండి, 2x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 5 = 0. గుర్తు తెచ్చుకున్నారా? ఇంతకుముందు ఈక్వేషన్ 2x² + 3x + 5 = 0 అనే సమీకరణం ఇవ్వబడింది.
ఈ సమీకరణాన్ని యొక్క మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని మీరు కనుక్కున్నారు. అప్పుడు మూలాల మొత్తం -3/2 మూలాల లబ్ధం 5/2గా వచ్చింది. మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని మనం దత్తాంశం తీసుకొని వర్గ సమీకరణాన్ని కనుక్కోవాలనుకుంటే అప్పుడు మనకు సమీకరణం వచ్చింది 2x² + 3x + 5 = 0. ఈ విధంగా మనకు వర్గ సమీకరణం ఇచ్చి మూలాల మొత్తాన్ని కనుక్కోమనొచ్చు, లేదా మూలాల మొత్తము మూలాల లబ్ధం ఇచ్చి వర్గ సమీకరణాన్ని కనుక్కోవచ్చు. ఈ రెండు అంశాలలో ఏదో ఒక అంశం పైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని చాలా సులభమైంది కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మరి వీటిపైన కొన్ని సందర్భాల్లో మనకు ఏమడుగుతారంటే మూలాలను కనుక్కోండి అనేటువంటి అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో మూలాలు కనుక్కోవడానికి మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. పూర్ణవర్గంగా చేసి కనుక్కోవటం ఒకటి, లేదా అంటే మనకు కారణాంకాల రూపంలో కానీ కనుక్కోవడం కానీ అడుగుతూ ఉంటారు. సో మీకు ఏ పద్ధతి చేశారనేటువంటిది ముఖ్యం కాదు, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు సమాధానాన్ని రాబట్టారా లేదనేటువంటిదే అంశం కాబట్టి ఏ పద్ధతులైనా మీరు సాల్వ్ చేయొచ్చు. ఫర్ దానికి కొన్ని సింపుల్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. సో మనకు టైమ్ ఈజ్ ఫ్యాక్టర్, వెరీ ఇంపార్టెంట్. టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీకు సులభంగా ఎలా చేస్తారనేటువంటిది x² + 7x + 10 = 0. ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోండి అంటాడు. x² + 7x + 10 = 0. ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోండి అంటే మీరు చేయవలసింది యాక్చువల్గా మీకు తెలిసిన పద్ధతులు చేయండి, లేదంటే చివరి 10 యొక్క కారణాంకాలు ఏంటి చూడండి. 5 to 1 10, 10 1s are 10, 5 2s are 10. సో నేను 5 and 2గా తీసుకుంటున్నాను కదా. 5 and 2 తీసుకుంటే ఇప్పుడు అన్ని ప్లస్లు, రెండు ప్లస్లు ఉండేటప్పుడు, అంటే x గుణకం ప్లస్ ఉండేటప్పుడు x² గుణకం ఆల్రెడీ ప్లస్ ఉంది, కాన్స్టెంట్ కూడా స్థిర పదం కూడా ప్లస్ ఉండేటప్పుడు రెండిటికి ప్లస్ పెట్టండి. ఓకే, సో మనం +5 + 2 తీసుకున్నారు. ఈ రెండింటిని కలిపితే మనకు 7 వస్తుంది, రెండింటిని మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. కాబట్టి ఇది +5 + 2 కదా, కాబట్టి మూలాలు ఏమవుతాయంటే -5 -2, దట్స్ ఇట్. ఎందుచేతనంటే సమస్య అంతా సాల్వ్ చేశారనుకోండి, మీకు x + 5 x + 2 అనేవి కారణాంకాలుగా వస్తాయి. x + 5 = 0 అవుతుంది, x + 2 = 0 అవుతుంది. కాబట్టి x = -5, x = -2 అనేది చివరిగా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ప్రధానం కాబట్టి వీటిని సింపుల్గా మీరు ఎలా వేయచ్చు. సో వీటిని మరొక ప్రాబ్లంతో మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ కొన్నిసార్లు ప్లస్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు మైనస్ ఇవ్వచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయత్నం మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x² - 9x + 20 = 0. x² - 9x + 20 = 0 అనేటువంటి ఆ ప్రశ్న ఇచ్చారు. దీని మూలాలు కనుక్కోమన్నారు. ఓకే, సో 20, 21s are 20, 10 2s are 20, 5 4s are 20. సో 21s are 20, 20 + 1 వేశారనుకోండి 21 వస్తుంది, పనికిరాదు. అలాగే 10 2s are 10 + 2 వేశారనుకోండి 12 వస్తుంది, పనికిరాదు. 5 4s are 20, సో 5 + 4 9 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 5 4 తీసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు ప్లస్ తీసేసుకున్నాను, మరి ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే మనకి ఏం చేయాలి, కలిపితే -9 రావాలి, గుణిస్తే +20 రావాలి. అంటే గుణిస్తే ప్లస్, కలిపితే మైనస్ రావాలి అంటే ఇది వెరీ క్లియర్, రెండిటికి కూడా మైనస్సే రావాలని అర్థం. సో కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ -5 -4 అనేటువంటిదిగా తీసుకోవాలి. ఓకే, సో -5 4 ఎప్పుడు వచ్చిందో కాబట్టి మనం దీని యొక్క కారణాంకాలని +5 + 4 మూలాలుగా తీసుకోవాలి, అంతే. 5 4గా మూలాలుగా తీసుకుంటే సరిపోతుంది, అర్థమైందా. సో మనం యాక్చువల్గా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏమొస్తుంది, x - 5 of x - 4 = 0 అని వస్తుంది. x - 5 of x - 4 = 0 అంటే x = 5, x = 4 అని వస్తుంది. కాబట్టి ఇలా చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, x యొక్క గుణకం ప్లస్, స్థిర పదము ప్లస్ అయినప్పుడు రెండింటికి ప్లస్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే x యొక్క గుణకం మైనస్, కాన్స్టెంట్ స్థిర పదము ప్లస్ వచ్చేటప్పుడు రెండింటికి మైనస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం.
అంటే అప్పుడు రెండు మైనస్లు, ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ గుణకమే ప్లస్, స్థిర పదమే మైనస్ వచ్చింది, అటువంటి సందర్భం వచ్చేటువంటి అవకాశం ఉందా? ఓకే, సో అటువంటి గుణకం సంబంధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ గుణకం ప్లస్, కాన్స్టెంట్ స్థిర పదము మైనస్, అంటే రెండిట్లో ఒకదానికి మైనస్ రావాలి, అంతేనా? 6, దీని యొక్క కారణాంకాలు ఏంటి? 3 2 జా 6. ఓకే, కలిపితే +1 రావాలి, గుణిస్తే -6 రావాలి, అంటే ఒకదానికి ఖచ్చితంగా మైనస్ ఉండాలి అని లేదు. దేనికి ప్లస్ వాడాలి, దేనికి మైనస్ వాడాలి అంటుండేదే సమస్య కదా. సో ఎక్స్ గుణకం ప్లస్ అయిందనుకోండి, అప్పుడు పెద్ద సంఖ్యకు ప్లస్ పెట్టాలి, చిన్న సంఖ్యకు మైనస్ పెట్టాలి. సో పెద్ద సంఖ్య ఏంటి 3, సో ఇది +3, చిన్న సంఖ్య ఏంటి 2, కాబట్టి -2. కాబట్టి మూలాలు ఏమవుతాయి? +3 ఉంది కాబట్టి -3, -2 ఉంది కాబట్టి +2. ఇవి ఆన్సర్స్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమస్య ఇంకో రకంగా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇది మైనస్, ఇది ప్లస్ అని తీసుకున్నాం కదా. ఓకే, సో మనం ఇప్పుడు రెండు మైనస్లు ఉన్నాయనే సందర్భాన్ని తీసుకుందాం. అంటే ఎక్స్ గుణకము మైనస్, ఎక్స్ స్క్వేర్ గుణకం ఆల్రెడీ ప్లస్ ఉంటుంది, స్థిర పదం కూడా మైనస్. ఓకే, అదే అటువంటి ఇదే ప్రాబ్లం తీసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అని తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఎలా వస్తుంది? కరెక్ట్? ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 సమీకరణం కదా, ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. మరి -6 అగైన్ 3 2 జా 6, ఒకదానికి మైనస్ ఉంది అంటే రెండు మైనస్లు వచ్చినాయి, అంటే కలిపితే మైనస్ రావాలి, గుణించినా మైనస్ రావాలి. కలిపితే మైనస్, గుణించినా మైనస్ రావాలంటే ఖచ్చితంగా ఒకదానికి మైనస్ ఉండాలి. దేనికి మైనస్ ఉండాలంటే ఎక్స్ గుణకము మైనస్ కాబట్టి పెద్దదానికి ప్లస్, చిన్నదానికి మైనస్. ఎప్పుడు? ఎక్స్ యొక్క గుణకం ప్లస్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ గుణకం మైనస్ అయింది కాబట్టి పెద్దదానికి మైనస్, చిన్నదానికి ప్లస్ వేయాలి. అంటే 3కి మైనస్, 2కి ప్లస్. కాబట్టి మూలాలు ఏమవుతాయి? 3 -2, దట్స్ ఇట్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మీకు మరలా క్లారిటీ కోసం దీనిపైన వివరణ ఇస్తాను. ఎక్స్ గుణకము స్థిర పదంతో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎక్స్ గుణకము స్థిర పదం జస్ట్ మనం ఒక ట్యాబ్లర్ ఫామ్గా మనం తీసుకుందాం. ఒక ట్యాబ్లర్ ఫామ్గా తీసుకుంటే అప్పుడు మీకు ఇంకా సులభంగా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఒక ట్యాబ్లర్ ఫామ్గా నేను చెప్పడం చేస్తున్నాం. దీన్ని ఎక్స్ గుణకము అంటున్నాను. అలాగే స్థిర పదము, స్థిర పదం తీసుకున్నా. ఎక్స్ గుణకము స్థిర పదం. ఇప్పుడు మనం వేరే ఎలా తీసుకోవాలని చూడండి. ఎక్స్ గుణకము మైనస్ కదా, ప్లస్ తీసుకుందాం. ఓకే, ఎక్స్ గుణకము ప్లస్, స్థిర పదము కూడా ప్లస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మనం కారణాంకాలుగా విడగొట్టేటటువంటి కారణాంకాలుగా రెండు ప్లస్లు వస్తాయి. ఎక్స్ గుణకము ప్లస్, స్థిర పదము మైనస్. ఎక్స్ గుణకం ప్లస్ కాబట్టి పెద్దదానికి బిగ్గర్ వన్, ఇది బిగ్, ఇది స్మాల్. ఓకే, పెద్దదానికి ప్లస్, చిన్నదానికి మైనస్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ గుణకం మైనస్ తీసుకున్నాం, స్థిర పదాన్ని ప్లస్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతున్నాయి అంటే పెద్దదానికి మైనస్, చిన్నదానికి కూడా మైనస్. ఎక్స్ గుణకాన్ని మైనస్ తీసుకున్న, స్థిర పదాన్ని కూడా మైనస్ తీసుకున్నాం. అంటే పెద్దదానికి మైనస్, చిన్నదానికి ప్లస్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలా చేస్తే మీరు కారణాంకాల్ని చాలా సులభంగా కట్టచ్చు. ఎక్స్ గుణకము స్థిర పదం అని తీసుకున్నాం.
ఎక్స్ గుణకం ప్లస్ స్థిర పదం ప్లస్ అయితే మనకు పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రెండు కారణాంకాలు వస్తాయి కదా, రెండింటికి ప్లస్ వస్తుంది. ఎక్స్ గుణకం ప్లస్ స్థిర పదం మైనస్ అయితే పెద్దదానికి ప్లస్ చిన్నదానికి మైనస్ సంఖ్యలలో. అలాగే ఎక్స్ గుణకం మైనస్ స్థిర పదం ప్లస్ అయితే మనకు పెద్దదానికి మైనస్ చిన్నదానికి కూడా మైనస్సే వాడతాం. మరి ఎక్స్ గుణకం మైనస్ స్థిర పదం మైనస్ అయితే పెద్దదానికి మైనస్ చిన్నదానికి ప్లస్ వేస్తాం. సో ఇది మీరు కాస్త మైండ్లో కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే డెఫినెట్గా మీరు ఏ కారణాంకాన్నైనా అతి సులభంగా మీరు సాల్వ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. క్లియర్? దీని ద్వారా మనం దాని యొక్క కారణాంకాలను కట్టచ్చు. ఒకవేళ మీరు ఇబ్బంది పడితే మన సూత్రం ఆల్రెడీ ఉంది, మూలాల్ని కట్టుకోవటం -b ± √b² - 4ac/2a అనే సూత్రాన్ని ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు. అయితే మూలాలను కనుక్కున్నారు, బాగానే ఉంది. మరి మూలాల స్వభావం ఏంటి, వాటి యొక్క స్వభావం ఎలా కనుక్కుంటాము అనేటువంటిది. అయితే స్వభావం దేనిపైన ఆధారపడుతుంది? మనకు మూలానికి సూత్రం ఏంటి? x = -b ± √b² - 4ac/2a. ఇది సూత్రం, కరెక్ట్? సో -b ఆల్రెడీ మీకు చెప్పాం, ABCR అనేటువంటి అనేటువంటివి వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. కాబట్టి b అనేది వాస్తవ సంఖ్య, a అనేది కూడా వాస్తవ సంఖ్య. -b అనేది వాస్తవ సంఖ్య అవుతుంది, 2a కూడా వాస్తవ సంఖ్య. ఈ రెండిట్లో మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. దేనిలో వస్తుంది? √b² - 4ac. b² - 4ac అనేది ఒక సంఖ్య. కాబట్టి ఆ సంఖ్యకు 3 అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏంటి? మేబీ ఈక్వల్ టు 0, మేబీ గ్రేటర్ దెన్ 0, మేబీ లెస్ దెన్ 0. 0కి సమానమైన అయి ఉండొచ్చు, 0 కంటే పెద్దదై ఉండొచ్చు, లేదా 0 కన్నా చిన్నదై ఉండొచ్చు. కరెక్ట్? ఓకే, 0కి సమానమైంది అనుకోండి, అప్పుడు దీని మొత్తం విలువ 0 అయిపోతుంది. అంటే ఒకే మూలం ఉంటుంది. ± విలువకి 0ని కలిపినా 0ని తీసివేసినా ఫలితంలో మార్పు ఉండదు. కాబట్టి దానికి ఒకే మూలం ఉంటుంది. దాని అర్థం ఏంటి? వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉండాలి కదా, ఒకే మూలం ఉంటుందని దీని ద్వారా తెలుస్తుందంటే రెండో మూలం కూడా అదే మూలం అవుతుంది. అంటే మూలాలు సమానం అవుతాయి. అంటే మనకి ఇప్పుడు వచ్చిందేంటి? b² - 4ac = 0 అయింది అనుకుంటే మూలాలు సమానం అవుతాయి. ఓకే, మరి b² - 4ac > 0 అయింది అనుకోండి, మేబీ 2, మేబీ 3, మేబీ 4, మేబీ 5, మేబీ 6, మేబీ 7 అయింది అనుకోండి. √2, √3, √5, √7, √10 ఇలా వచ్చింది అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఒకటి ప్లస్ వస్తుంది, ప్లస్ ఇంకొకటి మైనస్ వస్తుంది. అంటే రెండు విభిన్నమైనటువంటి మూలాలు వస్తాయి, వాస్తవ సంఖ్యలే. కాబట్టి > 0 అయితే మనకు ఒక అవకాశం ఉంది. > 0 అయితే ఏమో అవకాశం ఉంటుంది? వచ్చేటువంటి మూలము వాస్తవము అవుతుంది, అలానే విభిన్నాలు అవుతాయి. ఎప్పుడు సమానం అవుతాయి? 0 అయినప్పుడు. సమానం కాకపోతే విభిన్నాలు అవ్వాలి. కాబట్టి మూలాలు వాస్తవాలు విభిన్నాలు అనేటువంటిది b² - 4ac > 0 అయితే. ఇంకో అవకాశం ఉంది, ఏంటది? b² - 4ac < 0. అంటే -2, -3, -4, -5, -6 ఏదైనా అవ్వచ్చు. √5. √5 అంటే అర్థం ఏంటి? 5i అంటారు. 5i అంటే ఇమాజినరీ నెంబర్, కల్పిత సంఖ్య. సో a + bi రూపంలో ఉన్నటువంటి సంకీర్ణ సంఖ్య అంటారు. అంటే మూలం ఏమవుతుంది? సంకీర్ణము అవుతుంది. అంటే b² - 4ac అనేటువంటిది ఇట్ డిస్క్రిమినేట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్, మూలాల స్వభావాన్ని తెలుపుతుంది. అందుచేత దీనిని మనం విచక్షణి అంటారు. సో b² - 4ac మనం విచక్షణి అంటారు. సో ఇది విచక్షణి అనేటువంటిది అంటే ఇది దాని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం విచక్షణి అంటాం. దీనికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి? b² - 4ac = 0 అవ్వచ్చు, b² - 4ac > 0 అవ్వచ్చు, b² - 4ac < 0 అవ్వచ్చు. ఇవి 3 సందర్భాలు. ఇప్పుడు b² - 4ac 0 అయిందనుకోండి, అప్పుడు ఉపయోగం ఏంటి, లేదా దాని లక్షణం ఏంటి? మూలాలు సమానాలు. కరెక్ట్?
మరియు వాస్తవాలు రియల్ నెంబర్స్. b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, మూలాలు విభిన్నాలు. వాస్తవాలు. b² - 4ac లెస్ దెన్ 0 అయిందనుకోండి, మూలాలు సంకీర్ణాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో b² - 4ac మనం విచక్షణి అంటాం. b² - 4ac ఈక్వల్ టు 0 సున్నాకు సమానమైతే మూలాలు సమానాలు అవుతాయి. అలాగే b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే విభిన్నాలు అవుతాయి. b² - 4ac లెస్ దాన్ 0 అయితే మూలాలు సంకీర్ణాలు అవుతాయి. సో వీటిపైన కూడా మనకు పరీక్షల్లో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే b² - 4acలో సబ్స్టిట్యూట్ చేసి అది ఈక్వల్ టు 0 అవుతుందా, గ్రేటర్ దాన్ 0 అవుతుందా, లేక లెస్ దాన్ 0 అవుతుందా అన్నిటి మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలిస్తే తద్వారా మనం దాని యొక్క లక్షణాన్ని మనం కనుక్కోవచ్చు, స్వభావాన్ని కనుక్కోవచ్చు. ఇందులో కూడా మీకు ఒక సింపుల్ టిప్ని అందజేస్తాను. సింపుల్ టిప్ ఏంటంటే దాని అర్థం చూడగానే మీరు మూలాల స్వభావాన్ని చెప్పవచ్చు. ఎలా చెప్పచ్చు దానికి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 4x ప్లస్ 4 లేదా x² ప్లస్ 6x ప్లస్ 9 ఆర్ x² ప్లస్ 24x ప్లస్ 144 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 x² ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0, x² ప్లస్ 6x ప్లస్ 9 ఈక్వల్ టు 0, x² ప్లస్ 24x ప్లస్ 144 ఈక్వల్ టు 0. ఇలా వచ్చాయనుకోండి. 4, 9, 144. సో 4, 9, 144 మీరు అబ్జర్వ్ చేస్తే 4 పర్ఫెక్ట్ స్క్వేర్ పరిపూర్ణ వర్గం, 9 పర్ఫెక్ట్ స్క్వేర్ పరిపూర్ణ వర్గం, 144 పర్ఫెక్ట్ స్క్వేర్ పరిపూర్ణ వర్గం. కరెక్ట్. 4 యొక్క వర్గమూలము 2, 2 రెళ్ళ 4, 9 యొక్క వర్గమూలము 3, 3 రెళ్ళ 6, 144 యొక్క వర్గమూలము 12, 12 2 24. అంటే స్థిర పదము పరిపూర్ణం యొక్క పరిపూర్ణ వర్గము, x గుణకము ఆ పరిపూర్ణ వర్గం యొక్క వర్గమూలానికి 2 రెట్లు. అయితే ఆ సమీకరణము మనము ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మూలాలు సమానాలు, వాస్తవాలు అని మనం చెప్పచ్చు. క్లియర్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకు ఒక చిన్న ఎగ్జామ్షన్స్ అన్ని కొన్ని ఉంటాయి, కానీ ఆ ఎగ్జామ్షన్స్ మీకు పెద్దగా అవసరం లేదు. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది స్థిర పదము పరిపూర్ణ వర్గమయ్యి x గుణకము ఆ వర్గము యొక్క వర్గమూలానికి 2 రెట్లుంటే మనం దాన్ని మూలాలు సమానము అని చెప్పవచ్చు. క్లియర్. సో మూలాలు సమానము, వాస్తవాలని డైరెక్ట్గా చెప్పవచ్చు, లెక్క చేయకుండానే చూడకనని చెప్పవచ్చు. అయితే మరి ఆ సమానంగా అంటున్నారు కదా, మరి ఆ సమానమైన మూలం ఏమిటి అనేటువంటిది మీకు ఒక ప్రశ్న, అది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం x² ప్లస్ 6x ప్లస్ 9 ఈక్వల్ టు 0 మూలాలు సమానం క్లియర్గా చెప్పవచ్చు. 9 ఉంది, 3 2 6 కాబట్టి మూలాలు సమానం. మూలం అండి. ఇక్కడ సమానమైన మూలం ఏమవుతుందంటే -b/2a. ఇది సమానమైన మూలం. ఇక్కడ b వాల్యూ ఎంత? 6, -6/2a. ఓకే, 2 1s అంటే -3. ఎందుచేత కావాలంటే వెరిఫై చేసుకోండి. ఇది ఏమవుతుంది? x + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది? x ఈక్వల్ టు -3. కరెక్ట్. కాబట్టి సమానమైన మూలం -3 అవుతుంది. సో ఇక్కడ మనం ఉపయోగించవలసిన సూత్రం సమానమైన మూలము ఏమవుతుంది? -b/2a అనే దాన్ని ఉపయోగించి డైరెక్ట్గా మీరు ఆన్సర్ను వేసేవచ్చు. ఓకే. సో ఇప్పుడు
పరిపూర్ణ వర్గం కాదు అనుకుందాం, వేరేగా వచ్చింది. అప్పుడు మూలాల స్వభావం ఏంటి అనేటువంటిది మనకు కావాలి. మూలాల స్వభావం వేరేది కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరేది తీసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఇలా వచ్చింది. ఇలా వచ్చేటప్పుడు దీని యొక్క మూలాలు ఇది పరిపూర్ణ సమానం అవుతాయా? వెరీ క్లియర్గా చెప్పవచ్చు ఇది కాదు అని. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చేటప్పుడు మనకు బీ స్క్వేర్ మైనస్ 4ac కరెక్ట్. ఓకే, ఇందులో మనం చెప్పాలి మూలాల స్వభావం ఏంటి. ఇక్కడ మనం చూడండి 6, 8 ఉంది. ఇందులో ఖచ్చితంగా చెప్పచ్చు మూలాలు అనేటువంటివి వాస్తవాలు విభిన్నాలు అని చెప్పచ్చు. ఎలా వాస్తవాలు విభిన్నాలు చెప్తారు? మనం డైరెక్ట్గా సూత్రం వాడితే 6 స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 8 అంటే 36 మైనస్ 32 4 గ్రేటర్ దాన్ 0. మూలాలు వాస్తవాలు విభిన్నాలు. ఓకే, ఇంకాస్త ఈజీగా మనం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకుంటే ఎక్స్ గుణకము స్థిర పదము కంటే పెద్దది అండ్ రెండు కూడా సమానం అని మీకు తెలియగానే అప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇది మీరు చూశారు. మీరు చూడగానే మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు మూలాల స్వభావం ఏంటి అంటే మూలాలు అంటే వాస్తవాలు విభిన్నాలు అని చెప్పవచ్చు. ఎందుచేత ఇక్కడ ఎక్స్ గుణకము స్థిర పదం కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా మీరు ఈజీగా చెప్పు. బీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 4ac ఆబ్వియస్లీ ఆర్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ బీ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అని సులభంగా చెప్పచ్చు. ఈ రకంగా కూడా మీరు చూడగానే దాని ఆన్సర్ని చెప్పేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక సందర్భంలో కూడా మనకు మూలాలు వాస్తవాలు విభిన్నాలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఓకే మైనస్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ తీసుకుందాం ప్లస్ 9x మైనస్ 20 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 20 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. దీని మూలాలు ఎటువంటివి అని అనొచ్చు. మూలాలు వాస్తవాలు విభిన్నాలని మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు. ఎలా? ఎక్స్ గుణకం ప్లస్ కానీ మైనస్ కానీ అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. స్థిర పదం మైనస్ అయింది అనుకోండి, స్థిర పదము మైనస్ అయితే క్లియర్గా మీరు చెప్పవచ్చు మూలాలు అనేటువంటివి వాస్తవాలు విభిన్నాలు అని చెప్పచ్చు. దానికి మీ అందరికీ డౌట్ రావచ్చు. కారణం ఏంటంటే బీ స్క్వేర్ ఆల్వేస్ ప్లస్ వస్తుంది, ఎందుకంటే ప్లస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ప్లస్. ఓకే, మైనస్ 4ac అందులో సి మైనస్ అయింది అనుకోండి ఆ పదం కూడా ప్లస్ అయిపోతుంది, అంటే రెండు ప్లస్లు ప్లస్ అవుతాయి మోర్ దాన్ 0. కాబట్టి స్థిర పదము మైనస్ అయితే ఇమీడియట్గా మీరు ఆన్సర్ ఏం చెప్పచ్చు? ఎక్స్ అది మూలాలు వాస్తవాలు విభిన్నాలు అని చెప్పచ్చు. క్లియర్? అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్ స్క్వేర్ ఓకే మైనస్ 2x ప్లస్ 7 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 7 నాట్ ఓన్లీ మైనస్ ఈవెన్ ప్లస్ ఇచ్చిన ప్లస్ 2x ప్లస్ 7 ఈక్వల్ 0. ఎక్స్ గుణకము స్థిర పదము కంటే చిన్నది అనుకోండి, ఎక్స్ గుణకము స్థిర పదం కంటే చిన్నది అనుకోండి, అప్పుడు మూలాలు సంకీర్ణాలు అని డైరెక్ట్గా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుచేత బీ స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటి లెస్ దెన్ 0 క్యాలిక్యులేషన్ పట్ల వచ్చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు కండిషన్స్ని గుర్తుపెట్టుకుంటే సులభంగా వాటిని చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్? జనరల్గా మనకు ఇందులో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది నెక్స్ట్ పార్ట్. సో ఎలా ఒక గ్రాఫ్ని
ద్వారా ఎలా సూచిస్తాం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అనేటువంటి దాన్ని ఈక్వల్ టు 0 అని గ్రాఫికల్గా ఎలా సాధిస్తారు అంటే, మనం ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్ని మనం గీద్దాం. దీన్ని ఎక్స్ ఎక్స్ డాష్ అందాం, అలాగే దీన్ని వై వై డాష్ అందాం. క్లియర్? సో మనకు ఇక్కడ ఇది మూల బిందువు యూనిట్ తెలుసు. 1 యూనిట్, 2, 3, 4, 5, -1, -2, -3, -4, అలాగే 0, 1, 2, 3. ఇక్కడ ఏదో 0, 2 బదులు నేను 2 వేస్తున్నా, చిన్నది 4 తీసుకున్నాను. ఇక్కడ -2, ఇది దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 6. ఓకే, ఇక్కడ -2, -4, -6 అని తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, x² - x - 6 అంటే 6ని డివైడ్ చేసాం అనుకోండి ఫ్యాక్టర్స్గా. చేస్తే మనకు ఏమొస్తుంది అంటే, ఇక్కడ ఇది 2 మైనస్లు కదా, ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి? 3 2 = 6. దేనికి మైనస్ పెట్టాలి? పెద్దదానికి మైనస్ పెట్టాలి. ఇక్కడ -3 ఉంది కాబట్టి +3 దగ్గర, +2 ఉంది కాబట్టి -2 దగ్గర, అలాగే ఇక్కడ -6 ఉంది కాబట్టి ఇక్కడ -6 వద్ద y అక్షం పైన వేసుకొని గ్రాఫ్ గీశారనుకోండి, ఆ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ గ్రాఫ్ దేన్ని సూచిస్తుందో చెప్పండి? ఈ గ్రాఫ్ అనేటువంటిది ఒక పరావలయాన్ని సూచిస్తుంది. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై గ్రాఫికల్లీ యాజ్ పారాబోలా. ఒక వర్గ సమీకరణం అనేటువంటిది దాని యొక్క రేఖాచిత్రము పరావలయ ఆకృతిలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ కండిషన్ ఏంటంటే, x² గుణకము ప్లస్ అయితే అది పైకి ఓపెన్ అయి ఉంటుంది. అదే x² గుణకము మైనస్ ఏందనుకోండి, ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ అనేటువంటిది ఇలా వస్తుంది. ఇలా వచ్చింది అంటే x² గుణకం మైనస్. అలా కాకుండా అదే మూల బిందువు గుండా పోయేటటువంటి ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. మూల బిందువు గుండా పోయేటప్పుడు అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? గ్రాఫ్ని కొన్ని సందర్భాల్లో మూలాలు సమానాలు వాస్తవాలు అయ్యేటప్పుడు మనకు గ్రాఫ్ ఎలా వస్తుంది. సో ఎప్పుడు ఈ గ్రాఫ్ ద్వారా కూడా మనం x² గుణకం ప్లస్సా, x² గుణకం మైనస్సా అనేటువంటిది సులభంగా చెప్పేసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మూలాలు ఏంటి, గ్రాఫ్ ద్వారా మూలాలు ఎలా కనుక్కుంటాము అని మనం చెప్పాలనుకుంటే, గ్రాఫ్ ద్వారా మూలాలు కనుక్కోవాలంటే ఆ గ్రాఫ్ x అక్షాన్ని ఏ బిందువుల వద్ద తాకిందో గుర్తించి దాన్ని మూలాలుగా చెప్పాలి. ఇక్కడ x అక్షాన్ని 3 అనేటువంటి బిందువు వద్ద, అలాగే -2 అనేటువంటి బిందువు వద్ద తాకే కాబట్టి 3 - 2 అనేటువంటివి ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు అవుతాయి. సో ఈ రకంగా మనం మూలాల్ని కనుక్కునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా వీటిపైన వస్తాయి, వీటిని చేయొచ్చు. అలా కాకుండా ఈ వర్గ సమీకరణాలకు కొద్దిగా ఎక్స్టెన్షన్గా కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుచేతంటే ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఘన మూలాలు, ఘన సమీకరణం కూడా ఇచ్చారు కాబట్టి ఆ ఘన సమీకరణాన్ని కూడా కొద్దిగా ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఘన సమీకరణం అంటే మనం తీసుకునేటువంటిది ax³ + bx² + cx + d = 0. దీన్ని ఘన సమీకరణం అంటారు. దీని యొక్క పరిమాణం 3. ఇది ఒక ఘన క్యూబిక్ ఈక్వేషన్ యొక్క సాధారణ రూపం, ax³ + bx². దీనికి 3 మూలాలు ఉంటాయి. మనం సర్వసాధారణంగా ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి 3 మూలాలు ఉంటాయి. మనకి ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మూలాల మొత్తము -b/a అవుతుంది. అలాగే రెండేసి మూలాలు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేటువంటిది c/a అవుతుంది. అలానే ఆల్ఫా బీటా గామా అనేటువంటిది -d/a అవుతుంది. క్లియర్? సో ఈ 3 సూత్రాలను ఉపయోగించి మనం లెక్కల్ని సాల్వ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక ఘన సమీకరణం ఇచ్చేటప్పుడు దాని యొక్క మూలాల మొత్తం ఎంత, లేదా ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఎంత, ఆల్ఫా బీటా గామా విలువ ఎంత అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు కొద్దిగా ఈ సూత్రాన్ని కొద్దిగా మీరు పాటిస్తే చేయొచ్చు. క్లియర్?
కొన్ని సందర్భాల్లో దీన్ని సిగ్మా ఆల్ఫా, సిగ్మా బీటా, సిగ్మా ఆల్ఫా, సిగ్మా ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా గామా అని కూడా మనం సింపుల్గా మనం సాధన చేసేటట్టు. ఇప్పుడు మూలాలు తెలిసాయి అనుకోండి, వీళ్ళు మూలాలు మొత్తం తెలిసిందనుకోండి, లేదా మూలాలు తెలిసాయనుకోండి, అప్పుడు గణప సమీకరణాన్ని కట్టేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. దానికి ఉన్నటువంటి సూత్రం ఏంటి అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఈ సూత్రాన్ని ఆధారంగా ఇందులో విలువను ప్రతిక్షేపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 మూలాలుగా కలిగినటువంటి ఘనప సమీకరణం కనుక్కోండి అన్నాడు. అంటే అప్పుడు మనకేమొస్తుంది, సింపుల్గా ఎక్స్ క్యూబ్ మైనస్ 1 + 2 + 3, 1 + 2 + 3 అంటే 6 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అన్నాడు. అంటే 1 × 2 × 2 × 3 + 3 × 1 2 = 2, 2 3 = 6, 3 1 = 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 × 2 × 3, 1 × 2 × 3 అంటే 6 ఈక్వల్ టు 0. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ క్యూబ్ మైనస్ 6x ప్లస్ 11x, 6x² ఇట్ ఈస్ 11x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా మూలాలు ఇచ్చేటప్పుడు గణప సమీకరణాన్ని కనుక్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో వీటిపైన కూడా మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ఆల్రెడీ పరీక్షల్లో ఇచ్చేటటువంటి ప్రశ్నల్ని వాటి యొక్క స్థాయి ఆధారంగా మనం పరిశీలిద్దాం. కొన్ని క్వశ్చన్స్ మంచి అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్ క్వశ్చన్స్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయనేటువంటిది మనం దృష్టి కేంద్రీకరిస్తే ఈ చాప్టర్ నుండి వచ్చే క్వశ్చన్స్ని మ్యాక్సిమం మనం సాల్వ్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ముందుగా మనకు కొన్ని మంచి క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రశ్నల్లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో క్వశ్చన్స్లో మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో వాటిని మనం ఎలా సాల్వ్ చేస్తామో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మనం వాటిని సాల్వ్ చేసేటప్పుడు సూత్రం ఆధారంగానే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఆ సూత్ర ఆధారంగా చేసేటప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నాం అనే దానికంటే ఎంత లాజికల్గా మనం సాల్వ్ చేస్తున్నాం అనేటువంటిది అది చాలా ఇంపార్టెంట్. సో లాజికల్ క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మార్క్స్ అనేటువంటి మీకు మంచి మార్క్స్ వచ్చినటువంటి ఆస్కారం ఉంది. కొన్ని సందర్భాల్లో అప్లికేషన్ క్వశ్చన్స్ని కూడా మీకు పరీక్షల్లో అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అప్లికేషన్ క్వశ్చన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నేను తీసుకుంటున్న అప్లికేషన్ క్వశ్చన్స్లో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఒక వర్గ సమీకరణానికి సైన్ టీటా కాస్ టీటా అనేవి మూలాలైతే a, b, cల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? ఇది క్వశ్చన్. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణానికి మూలాలు సైన్ టీటా కాస్ టీటా అయితే వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అడుగుతాడు. ఏబిసిల మధ్య సంబంధం. దీనికి మనం ఈ ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి ఐడెంటిటీస్ని తీసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మూలాల మొత్తాన్ని తీసుకుందాం. ఏమవుతుంది, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a, కరెక్ట్? ఓకే, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు c/a. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మొదటి దాన్ని వర్గం చేస్తున్నా, అంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. అలా చేస్తే ఏమొస్తుంది మనకు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు b² బై a² వస్తుంది. అంతేనా?
సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మనకు తెలుసు, దాని విలువ 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా అంటే C/A ఈజ్ ఈక్వల్ టు B²/A². ఇది రిలేషన్. దీన్ని సింప్లిఫై చేయాలనుకోండి. సింప్లిఫై చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా కింద A² ఉంది కాబట్టి మొత్తం సమీకరణాన్ని A² తోటి భాగిద్దాం. మొత్తం సమీకరణం A²తో గుణిద్దాం. చేస్తే A² ప్లస్ 2AC ఈజ్ ఈక్వల్ టు B². ఇది ఏబిసిల మధ్య సంబంధం. A² ప్లస్ 2AC ఈక్వల్ టు B². ఇలా మనకు అప్లికేషన్ క్వశ్చన్ని పరీక్షలో అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ అప్లికేషన్ క్వశ్చన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్, పెద్దగా ఇబ్బంది పడకుండా మనం సాల్వ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నెంబర్ సిస్టమ్ మీద కూడా అప్లికేషన్ అడుగుతారు. సో ఆ నెంబర్ సిస్టంలో కూడా మీరు సాల్వ్ చేస్తే ఈజీగా కొన్ని సందర్భాల్లో మనం చేయొచ్చు. సో మనం ఇంతకుముందు పరీక్షలో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏమిచ్చాడంటే ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 421. 2 వరుస సహజ సంఖ్యల వర్గాల మొత్తం 421. అయితే ఆ సంఖ్యలు ఏంటి అని అడుగుతాడు. దీన్ని వర్గ సమీకరణం ద్వారా చేయాలనే రూల్ ఏం లేదు, వేరేగా చేయొచ్చు. కాస్త ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కూడా వచ్చారు. రెండింటి మొత్తం ఎంత అని చెప్పాడు, 421 కదా. సో మీకు కాస్త ఐడియా వచ్చింది అనుకోండి, మీకు కొద్దిగా ఐడియా వచ్చింది అనుకోండి, వీటిపైన కాంబినేషన్స్లో పోవచ్చు. వరుస సహజ సంఖ్యలు అన్నాడు, 421 అన్నాడు. 421 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ లెస్ దాన్ 21 హోల్ స్క్వేర్. కరెక్ట్. 21 హోల్ స్క్వేర్ ఇస్ 441. అంటే రెండిటి యొక్క మొత్తము 21 కన్నా తక్కువ ఉండాలి. ఇట్స్ వెరీ క్లియర్, అంతేనా. మీకు ఇంకా క్లారిటీగా రెండిటి యొక్క మొత్తము అనేటువంటి తీసుకున్నాం, అంతేనా, ఇచ్చాడు. సో మనకు వాటి యొక్క మొత్తం ఎంత అనేటువంటి చూసుకోవాలి. ముందు మనం 15 స్క్వేర్ అన్నాం, 225. నెక్స్ట్ ఏం చేయాలి, 16 స్క్వేర్, 16 256. కరెక్ట్. 225 అంటే మోర్ దాన్ 450 అయిపోతుంది, పనికిరాదు. కాబట్టి దేని దగ్గరికి పోవాలి, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, యాడ్ చేస్తే 421. సో ఇలా డైరెక్ట్గా సాల్వ్ చేయకుండానే మీరు చేసేవచ్చు. లేదా మనం దాని వరుస సహజ సంఖ్యలు అన్నారు. ఒక సంఖ్యని x అనుకోండి, ఇంకో సంఖ్యని x+1 అనుకోండి. అనుకుంటప్పుడు ఏమవుతుంది, x² ప్లస్ x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 421. ఎక్స్పాండ్ చేస్తే x² ఇక్కడ ఒక x², 2x² వస్తుంది. కరెక్ట్. ఇక్కడ 2x వస్తుంది, ప్లస్ 1 ఈక్వల్ టు 421. క్లియర్. సో ఇలా వస్తుంది. కాబట్టి మనం ఈ 21, ఈ 1 అటువైపు పంపించామనుకోండి, లేదా 1 తీసేసామనుకోండి, 2x² ప్లస్ 2x మైనస్ 420 ఈక్వల్ టు 0 వస్తుంది. కరెక్ట్. మొత్తం ఏదైనా 2తో డివైడ్ చేశారనుకోండి, అప్పుడు x² ప్లస్ x మైనస్ 210 ఈక్వల్ టు 0 వస్తుంది. అంతేనా. 210 ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేసామనుకోండి, సింపుల్గా ఫ్యాక్టరైజ్ చేస్తే 210 అంటే మనకు 15 14s 210. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, సింపుల్గా ఇది ప్లస్ కాబట్టి ఇది 15 14s. సో దీన్ని ప్లస్, దీనికి మైనస్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనకేమొస్తుంది, x+15 x - 14 వస్తుంది, అంతేనా. సో మనం ఈక్వల్ టు 0 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు +14 -15 కూడా తీసుకోవచ్చు ఇలా. సో మీరు ఈ లెక్కలు చేసేటప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించినటువంటి లెక్కలు కాబట్టి ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఉపయోగించే సాల్వ్ చేయాలనేటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. సింపుల్గా మీరు కొన్నిసార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కూడా పోయి చేయాలి. కానీ వీటికి మంచి ప్రాక్టీస్ ఉంటే వాటిని సులభంగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి దీన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఈ పద సమస్యలు ఇచ్చేటప్పుడు కూడా వాటిని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో వాటిని కొద్ది పద సమస్యల మీద ఇచ్చినటువంటి సమస్యను జాగ్రత్తగా పరిశీలించి దాన్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది.
ఓకే. సో ఇంకొక క్వశ్చన్ మనం ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సన్ అండ్ హిజ్ ఫాదర్ ఈజ్ 35 years and the product of their ages is 150 years and then find the years అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒక తండ్రి కొడుకుల యొక్క వయసుల మొత్తము 35. తండ్రి వయసు ఎక్స్ అనుకుందాము, కొడుకు వయసు వై అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు? 35 years ఇచ్చాడు, అంతేనా? 35. అలాగే ఆ ప్రోడక్ట్ ఇచ్చాడు, రెండింటికి చేస్తే 150 ఇచ్చాడు, 150. మనకు 150 ఇచ్చాడు. అయితే ఆ తండ్రి కొడుకులకు వయస్సు ఎంత? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 35, XY ఈజ్ ఈక్వల్ టు 150 అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు కాస్త మ్యాథమెటికల్ సెన్స్ని వాడితే 150 అంటే 35 150, ఎక్స్ ప్లస్ వై అంటే 30 + 5 ఈజ్ 150. కాబట్టి కొడుకు వయసు 5 సంవత్సరాలు, తండ్రి వయసు 30 సంవత్సరాలని డైరెక్ట్గా ఆన్సర్ చేసి చెప్పవచ్చు. దీన్ని మనం చేయాలనుకుంటే, లెక్క ప్రకారం చేయాలనుకుంటే, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 35 - x అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ఆఫ్ 35 - x ఈజ్ ఈక్వల్ టు 150. సో 35x minus x square equal to 150 or simply x square minus 35x plus 150 is equal to 0 అని వేసుకోవచ్చు. ఒక వర్గ సమీకరణం వస్తుంది. అప్పుడు దీన్ని సింపుల్గా x - 5 ఇంటూ x - 30 ఈక్వల్ టు 0 అని వేసుకొని, సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ x ఈక్వల్ టు 30 అనేటువంటిది సాల్వ్ చేయొచ్చు. సో ఇలా మనకు సమస్యని సాల్వ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ లెక్కల్లో మీరు బహుశా నేను వాడేటువంటి సింపుల్ ట్రిక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రిక్స్ ద్వారా కూడా మీరు సింపుల్గా, అంటే ఇది ట్రిక్స్ అనేటువంటి మ్యాథమెటికల్ సొల్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్రిక్స్. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా మీరు ఆన్సర్స్ కూడా వేస్తే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని ఆ విధంగానే ప్రయత్నించేయండి. సో మీకు డెఫినెట్గా మార్క్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ లెందీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసే ప్రక్రియలో దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు అనేటువంటిది ఒక ఆన్సర్ ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ -4. సో -4 అనేటువంటిది ఒక వర్గ సమీకరణం x² + px + 16 ఈక్వల్ టు 0. x² + px + 16 ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణానికి ఒక రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ దే హ్యాస్ ఈక్వల్ రూట్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అని ఇచ్చాడు. రూట్స్ ఆర్ ఈక్వల్ అని క్లియరిటీగా చెప్పేశాడు. రూట్స్ ఆర్ అయితే p వాల్యూ కనుక్కోండి. దీని 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా మీకు ఆలోచన ఉంటే రూట్ అనేటువంటిది, ఆ రూట్స్ని రెండింటిని యాడ్ చేయాలి కదా. x² మైనస్ మూలాల మొత్తం ఇంటూ x ప్లస్ మూలాల లబ్ధం ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మీరు చేయవలసినటువంటి ఏంటంటే దీన్ని వేసుకున్నారనుకోండి, చేస్తే మనకు ఈ +p ఈజ్ ఈక్వల్ టు, అంతేనా, +p ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మూలాల మొత్తము అంటే -4 అంటే సింపుల్గా -4 - అంటే +8. క్లియర్గా మనకు ఈక్వేషన్ p వాల్యూ ఎంత వచ్చింది? 8 అని డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసి చెప్పవచ్చు. సో ఇది మనకు ఒక చేసే పద్ధతి. లేదా అనుకుంటే b² - 4ac ఈక్వల్ టు 0. కాబట్టి ఆ రకంగా కూడా మనం p² - 64 ఈక్వల్ టు 0, p ఈక్వల్ టు 6 ± √64 విచ్ ఈజ్ 8 అని మనం డైరెక్ట్గా ఆన్సర్ వేసేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇచ్చేటటువంటిది ఏ పద్ధతిని అనుసరిస్తున్నారనేటువంటిది కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ వేయడానికి ప్రయత్నం చేయాలి. సో మరికొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం. సో చూసేటప్పుడు ఆ సందర్భంలో కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా వస్తాయని మీకు చెప్పాను. ఏదో ఫైండ్ ద వాల్యూ ఫర్ విచ్ ది ఈక్వేషన్ హ్యాస్ డిస్టెంట్ రియల్ రూట్స్ అన్నాడు. అంటే x²
ప్లస్ 4x ప్లస్ k ఈక్వల్ టు 0. సో ఇది విభిన్నమైనటువంటి మూలాలు కలిగి ఉన్నటువంటి ఉన్నాయి. విభిన్నాలు వాస్తవాలు. ఇటువంటి మూలాలను కలిగి ఉండేటప్పుడు మనము k విలువ సాధ్యమయ్యేటువంటి విలువ ఎంత అనేది అడుగుతాడు. x² ప్లస్ 4x ప్లస్ k ఈక్వల్ టు 0. ఇప్పుడు k విలువ ఎంత అని మనకి ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే సో మనకు సూత్రం ఏంటి, b² మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనేటువంటిది అవుతుంది. సో b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అదే కదా. డిస్టెంట్ రియల్ రూట్స్ అన్నాడు. b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే మనకు ఇప్పుడు మనం b² అంటే ఎంత 4² కరెక్ట్ మైనస్ 4ac 4 ఆఫ్ 1 ఆఫ్ k గ్రేటర్ దాన్ 0 అంటే మనకు 16 minus 4k greater than 0 or 4k 16 is greater than 4k or 4k is less than 16, k is less than 4, k is less than 4, k is less than 4 అయ్యేటప్పుడు మనకు ఈ సమీకరణము డిస్టెంట్ విభిన్నమైనటువంటి మూలాల్ని కలిగి ఉంటుంది అనేది మనం చెప్పచ్చు. ఇలా మనం సింపుల్గా వీటిపైన సమస్యలు సాధించాం. కొన్ని సందర్భాల్లో లిటిల్ బిట్ ఆఫ్ అప్లికేషన్ని అడుగుతాడు. అది అడిగేటప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించవలసింది ఏంటంటే ఒక క్వశ్చన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ మీకు పరీక్షల్లో సో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక సమీకరణం. దీని యొక్క మూలాలు c అండ్ d. x² ప్లస్ cx ప్లస్ d దీని యొక్క మూలాలు a అండ్ b. అయితే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d విలువ కనుక్కోండి అన్నాడు. ఓకే, దీనిలో సింపుల్గా మీరు చేయవలసింది మూలాల మొత్తము c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ a అంతేనా, ఆర్ a ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మూలాల లబ్ధం cd ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. ఇది ఒకటి. ఇక్కడ తీసుకుందాం a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ c అంతేనా, ఆర్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుండి వచ్చినటువంటిది ఏంటి, ab ఈజ్ ఈక్వల్ టు d. బాగానే ఉంది. ఈ రెండింటినీ సమీకరణాన్ని పోల్చారనుకోండి ఏ గెట్ క్యాన్సిల్ అవుతుంది, సిసి గెట్ క్యాన్సిల్ అవుతుంది, చివరికి వచ్చినటువంటిది ఏమొస్తుంది, b ఈజ్ ఈక్వల్ టు d వస్తుంది. సో ఇక్కడ b ఈక్వల్ టు d bb గెట్ క్యాన్సిల్, సో మనకు c ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అలాగే b అండ్ d గెట్ క్యాన్సిల్, a ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ సమీకరణం ప్రతిక్షేపించారు 1 ప్లస్ b ప్లస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే b ఈక్వల్ టు ఎంత అవుతుంది, -2 అవుతుంది. d అండ్ b అండ్ d ఈక్వల్ కదా, -2 అవుతుంది. అంటే మనకు ఇప్పుడు ఏమడిగాడు, a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అంతేనా మనకు అడిగింది. అంటే a ఈజ్ 1, b ఈజ్ -2, c ఈజ్ 1, d ఈజ్ -2. అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఆన్సర్ చివరిగా మనకు వచ్చింది -2. చూసారా, ఒక లెక్క మనకు కనీసము ఈ న్యూమరికల్స్ లేకున్నా ఇచ్చిన చివరకు ఆన్సర్ న్యూమరికల్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విధమైన అప్లికేషన్స్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి వీటిపైన కూడా శ్రద్ధ పెట్టండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటువంటి వర్గ సమీకరణాలు అంటే చాలా సులభమైనటువంటి చాప్టర్ కాబట్టి సో నా అభిప్రాయం ప్రకారం మీరంతా మంచిగా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే సో మన టెక్స్ట్ బుక్లో ఏదైతే మనకి ఇచ్చాడో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీకు దీనికోసం మంచి బుక్స్ ఒక 2 బుక్స్ రిఫరెన్స్ బుక్స్గా చెప్తాను. ఒకటి స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ని జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. అందులో చాలా మంచి ప్రశ్నలు ఇవ్వబడ్డాయి, మీకు ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడుతుంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ను వాడండి. అలాగే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను వాడండి. ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ ఒకే రకంగా ఉంటాయి మ్యాక్సిమం. సో చివరిగా ఇందులో ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అనే ఒక పుస్తకం ఉంది. సో మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో కాబట్టి వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తే అందరూ కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పై వచ్చేటువంటి ప్రశ్నలని చాలా సులభంగా మీరు ఆన్సర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో నా అభిప్రాయం ప్రకారం అందరూ కూడా వీటిని ప్రాక్టీస్ చేస్తారని, మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.
Thank you.